అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. ఇది ఒక ఆడపిల్లకు జరిగిన సంఘటన. నాతో నేను. రచయిత వనజ గారు. ఈ కథ ఒక ఆడపిల్ల జీవితం. కూతురిగా, భార్యగా, అమ్మగా తన ఉనికిని చాటుకొని అర్ధాంతరంగా ఆగిపోయిన ఒక మగువ జీవితమే ఈ నాతో నేను కథ. ఒంటరిగా ఈ లోకంలోకి అడుగుపెట్టి ఒంటరిగానే పోరాడి చివరికి ఒంటరిగానే వెళ్ళిపోయింది. ప్రతి అడుగులో తనకు తానే తోడు ఉంది. నాతో నేను అని తనతో తాను మాత్రమే మిగిలిపోయింది చివరికి. అది ఒక పల్లెటూరు. చుట్టూ పచ్చని పొలాలు, నీరు, పైరు పుష్కలంగా ఉన్న ఊరు. ఆ ఊరు పంచాయతీ పెద్ద మనుషులలో ఒకరు ఆదినారాయణ గారు. ఐశ్వర్యానికి, మంచితనానికి లోటు లేని ఇల్లు ఆయనది. ఆదినారాయణ, సూర్యనారాయణ ఇద్దరు అన్నదమ్ములు. సూర్యనారాయణ గారికి 8 మంది సంతానం. 2 మగపిల్లలు, 6 ఆడపిల్లలు. అన్న చెప్పిందే వేదం, చెయ్యమన్నదే పని అనే లోకం అన్నమాటే శాసనం. ఆదినారాయణ గారి పిల్లలు లేరు. తమ్ముడి పిల్లలే తన పిల్లలుగా చూసుకున్నాడు. 5 కూతుళ్లకు పెళ్లి చేసి అత్తారిళ్లకు పంపించాడు. పెద్ద కొడుకు పెళ్లి కూడా అయిపోయింది. ఇప్పుడు అందరికంటే చిన్న కూతురు రాజేశ్వరి పెళ్లి. ఇంకా చిన్న కొడుకు మాత్రమే ఉన్నారు. ముందు కూతురు పెళ్లి చేసి తర్వాత చిన్న కొడుకు పెళ్లి చేద్దాంలే అనుకున్నాడు. ఒక మంచి సంబంధం కుదిరింది రాజేశ్వరికి. వీరి ఊరికి చాలా దూరం. సుమారు 8 గంటల ప్రయాణం. ఇల్లు వాకిలి అన్నీ బాగున్నాయి. కానీ అబ్బాయికి అమ్మానాన్న లేరు. 2 అక్కలు, ఒక అన్న మాత్రమే ఉన్నారు. సంబంధం ఖాయం చేసుకొని ఇంటికి వచ్చి ఇంట్లో అందరికీ ఇదే మాట చెప్పారు. సూర్యనారాయణ నీ ఇష్టం అన్నయ్య అన్నాడు. ఆయన భార్య కూడా అంతకన్నా ఏమి చెప్పలేదు. కానీ రాజేశ్వరికి నెత్తిన పిడుగు పడ్డట్టు అయ్యింది. వెంటనే తన పెద్దన్నయ్యకి ఈ విషయం చెప్పింది. అతను గురుతో ఈ విషయం నేను చెబుతానులే అన్నాడు. గురు, రాజీ 3 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. పైగా అతడు తన పెద్దన్నయ్య స్నేహితుడు అని రాజీకి ఇంకా ఎక్కువ నమ్మకం. కానీ గురు అసలు మంచివాడు కాదు. ఈ విషయం రాజీ అన్నయ్యకు కూడా తెలుసు. ఈ విషయం ఆదినారాయణ గారికి కూడా తెలుసు. అందుకే అప్పుడప్పుడు రాజీని పరోక్షంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. తరువాత రాజీ గురుతో కలిసి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఆ క్షణమే అది చనిపోయింది, ఇంక లేదు అని నిర్ణయించుకున్నారు. ఒక 2 రోజుల తర్వాత రాజీ ఇంటికి వచ్చింది. తన పెద్దమ్మ రాజీ చెంపపై ఈ చెంప పట్టుకొని వాయించింది. రాజీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేరుగా తన పెదనాన్న కాళ్ళ దగ్గర కూర్చొని నన్ను క్షమించు పెదనాన్న, నేను తప్పు చేశాను. నువ్వు హెచ్చరిస్తున్నా వినలేదు. పైగా నేను మోసపోయాను కూడా. ఈ పాపాత్మురాల్ని క్షమించు పెదనాన్న. ఇక నుండి మీరు చెప్పిన మాట వింటాను అని తన బాధ అంతా పోయేదాకా కూర్చుంది. ఎంతైనా కనకపోయినా పెంచిన మనసు కాబట్టి కూతురు నుండి దూరం జరిగి ఈ వారంలోనే నీ పెళ్ళి అని చెప్పి బయటకు వెళ్ళిపోతారు. ఎంత క్షమించినా ఈ 2 రోజుల్లో చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు మాట్లాడుకున్న మాటలు అన్నీ గుర్తొస్తున్నాయి. తన పరువు పోవటం ఇంకా తనని ఎక్కువగా కుంగతీసింది. అనుకున్నట్టుగానే వారంలో రాజీకి పెళ్లి చేశారు. కనీసం పెళ్ళికొడుకు పేరు అడగలేదు, చూడలేదు రాజీ. మాంగళ్య ధారణ అయిపోయాక తమ ఆడబిడ్డలను పిలుస్తుంటే అప్పుడు అర్థమైంది తన భర్త పేరు మోహన్ అని. అప్పగింతలు జరిగేటప్పుడు అది నారాయణ గారు రాజీ చేతిని తన చేతుల్లో తీసుకొని, ఇక నుండి ఇదే నీ ఇల్లు, వీళ్ళే నీ వాళ్ళు. దయచేసి ఇంకెప్పుడు మా ఇంటి గడప కూడా తొక్కొద్దు. నన్ను నువ్వు చివరి చూపు చూడటానికి కూడా వీల్లేదు అని చెప్పి ఆ చేయిని వదిలేసి అక్కడి నుండి తమ వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతారు. రాజీ అక్కల వైపు దీనంగా చూసిన పెదనాన్న మాట జవదాటలేమో అని వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అలంకరించిన గదిలోకి రాజీని పంపిస్తారు. అక్కడ మోహన్ ఉండడు. రాజీ అలానే నిలబడి ఉంటుంది. గడియ వేస్తే శబ్దానికి తలెత్తి చూస్తుంది. గడియ ఏంటా శబ్దాన్ని తలెత్తి చూస్తుంది. అప్పుడే మోహన్ని మొదటిసారి చూడటం. మోహన్ దగ్గరికి వచ్చేసరికి రాజీకి అర్థమవుతుంది అతడు తాగి వచ్చాడని. ఆ రాత్రి తనకు ఒక పీడ కలలాగా మిగిలిపోయింది. పశువు కంటే దారుణంగా తనతో ప్రవర్తించడమే. తాగి రావటం, ఒక్క రాత్రిలో తన జీవితం ఎలా ఉండబోతుందో అర్థమైపోయింది. ఇంక జీవితం మీద ఆశ వదిలేసింది. సొంత ఊరు వదిలి పట్టణానికి వచ్చేశారు రాజీ, మోహన్. మోహన్ ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తాడు. రోజు ఆఫీస్కి వెళ్ళటం, వచ్చేటప్పుడు తాగి రావటం, రాజీ కనీసం పక్కింటి వారితో మాట్లాడినా అనుమానించడం, ఇవే పనులు రోజు జరిగేది. కోరిక కలిగినప్పుడు ఏదో పశువును వాడుకున్నట్లు వాడుకోవటం. ఇలాగే 2 నెలలు గడిచాయి. ఇంతలో రాజీ నెల తప్పింది. ఎంత తాగుబోతూ అయినా మనిషే కదా, ఏదో మూలన మానవత్వంతో కొట్టకుండా కాస్తలో కాస్తన్నా చూసుకుంటూ ఉన్నాడు. రాజీకి తన అక్కలు, అన్నలు, ముఖ్యంగా పెదనాన్న ఎంతో గుర్తొస్తున్నారు. కానీ ఆయన మాట దాటకూడదని పెళ్లిలో తీసుకున్న ఫోటో చూసుకుంటూ ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చింది. తాగి వచ్చిన మోహన్ అది చూసి కూడా చూడకుండా అసలేం పట్టనట్టు ఉన్నాడు. రాజీ అన్నం తిన్నావా, మందులు వేసుకున్నావా అని అడిగాడు. ఆ అండి అని అతనికి వడ్డించి నీరసంగా ఉంటే పడుకుంది.
రాజీకి 5వ నెల వచ్చింది. ఇంటి ముందు కాకి అరుస్తుంటే ఏదో సంబరపడింది. తన ఇంటికి ఈ రోజన్నా చుట్టాలు వస్తారేమో అని. మిట్ట మధ్యాహ్నం అవుతుండగా మోహన్ ఇద్దరినీ పిలుచుకువచ్చాడు. వాళ్ళని చూసి రాజీ కన్నీళ్లు ఆగలేదు. వెళ్ళి వాళ్ళ అమ్మను పట్టుకొని ఏడ్చేసింది. కడుపు కొంచెం ఎత్తుగా ఉండటం చూసి ఎన్నో నెల అని అడిగింది వాళ్ళమ్మ. 5వ నెల అని చెప్పి వాళ్ళని లోపలికి తీసుకొని వెళ్ళింది. ఇన్నాళ్ళు దాచుకున్న దుఃఖమంతా తీరిపోయినట్టుగా అనిపించింది. కానీ మోహన్ గురించి మాత్రం ఏమీ చెప్పలేదు. అత్తామామలు ఉన్న 2 రోజులు రాజీని ఇంకా బాగా చూసుకున్నాడు. రాజీ అమ్మా నాన్న ఊరెళ్ళిపోయారు. 4 నెలల తర్వాత రాణికి కొడుకు పుట్టాడు. పెద్ద ఆడపడుచు వచ్చి చూసుకుంది. 2 నెలల పాటు కొంచెం పని చేసుకునే స్థితికి వచ్చాక ఆమె కూడా వెళ్ళిపోయింది. 3వ నెల పడ్డాక తన కొడుక్కి విక్రమ్ అని పేరు పెట్టింది. మోహన్ విక్రమ్ని బాగా చూసుకునేవాడు. కానీ రాజీతో మాత్రం మళ్ళీ ముందులాగే ప్రవర్తించేవాడు. ఆశలేని జీవితం మీద విక్రమ్ రాకతో చిన్న ఆశ మొదలైంది రాజీకి. మామూలుగానే అమ్మకు బిడ్డలంటే ప్రాణం, కానీ విక్రమ్ ఇంకా ఇంకా పంచప్రాణాలు అయిపోయాడు. మొదట్లో మోహన్ అనే మాటలు భరించలేక ఎన్నోసార్లు చనిపోదామనుకుంది. కానీ ఇప్పుడు ఎలాగైనా విక్రమ్ని మంచిగా పెంచుకోవాలి, చదివించాలి, ఒక స్థాయిలో నిలబెట్టి నా బంధువులందరికీ పరిచయం చేయాలి అని అనుకుంది. మోహన్ అతిగా ఖర్చు పెట్టడం, లేనిపోని తిండి, బట్టలు అన్నీ కొనడం గమనిస్తూనే ఉంది రాజీ. ఇవన్నీ ఎక్కడివి, ఎలా వచ్చాయి అని అడిగినందుకు రాజీని ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడు. తీరా కొన్ని నెలల తర్వాత తెలిసింది ఏంటంటే తనకు కొంత భూమి అమ్మేసి ఖర్చు చేసి అప్పులు కూడా చేశాడని రాజీకి తెలిసింది. అప్పులోళ్ళు అందరూ ఇంటి మీదకొస్తుంటే తన పుట్టింటి నగలు అమ్మేసి చిన్న చిన్నవన్నీ తీర్చేసింది. అలా తీర్చినందుకు మోహన్ రాజీని పట్టుకొని ఎక్కడివే నీకు ఇన్ని సొమ్ములు, ఏం చేసి సంపాదించావు, ఎవడితో అని కొట్టి నానా చిత్రహింసలు పెట్టేవాడు. కొద్ది రోజుల తర్వాత ఉన్నట్టుండి మోహన్ హడావుడిగా వచ్చి రాజీతో బట్టలు సర్దు మనం ఊరికి వెళ్ళిపోతున్నాం అని చెప్తాడు. అడిగితే మళ్ళీ కొడతాడేమో అని చెప్పిన వెంటనే బట్టలు సర్దుతుంది. మోహన్ భార్య కొడుకుతో వేరే పెద్ద టౌన్కి తీసుకొని వెళ్తాడు. మోహన్ రాజీని, విక్రమ్ని రైల్వే స్టేషన్లో కూర్చోబెట్టి ఇప్పుడే వస్తా అని వెళ్తాడు. విక్రమ్ పాలు కోసం ఏడుస్తూనే ఉన్నాడు. రాజీ తన దగ్గర ఉన్న చిల్లరతో ఇడ్లీ కొనుక్కొని విక్రమ్కి నీళ్ళల్లో తడిపి ఒకటి పెట్టి మిగిలిన 3 తను తింటుంది. అప్పటికే బాగా ఆకలి వేయడంతో సుమారు 2 గంటల తర్వాత మోహన్ వచ్చి రాజీని తీసుకొని వెళ్తాడు. చాలా చిన్న ఇల్లు, చెప్పాలంటే గుడిసె లాంటిది. అది అద్దెకు తీసుకున్నాడు. ఏదో చిన్న పని దొరికింది అని చెప్తాడు రాజీకి. రోజు పనికి పోవటం, సగం ఇంట్లో ఖర్చులకి ఇస్తే సగం తాగటం, ఇదే మోహన్ చేసే పని. కానీ రాజీ ఎంతో సర్దుకుంటూ ఖర్చు పెట్టేది. తన వాళ్లకు ముందు కన్నా ఇంకా దూరంగా వచ్చినందుకు బాధ రాజీని పీడిస్తుంది. ఇలాగే కొన్ని నెలలు గడిచిపోయాయి. విక్రమ్కి సంవత్సరం దాటింది. ఒకరోజు పక్కింటి ఆవిడ ఏదో అరుస్తున్నట్టుగా ఉంటే బయటికి వెళ్ళి చూసింది. విషయం ఏంటంటే తన బ్లౌజు సరిగా కుట్టలేదని రాజీ పక్కింటి ఆమె టైలర్తో గొడవ పడుతుంది. రాజీ తను అవసరం లేని విషయం అని లోపలికి వెళ్ళిపోతుంది. కానీ తనకు గుర్తొచ్చిన విషయం ఏమిటంటే తనకు కూడా బట్టలు కుట్టడం వచ్చు అని. అదే విషయం మోహన్కి చెప్పింది. నీ ఇష్టం అన్నాడు. కమ్మలు అమ్మేసి ఒక సెకండ్ హ్యాండ్ కుట్టు మిషను కొనుక్కుంది. పక్కింటి ఆవిడ దగ్గరకు వెళ్ళి నేను బ్లౌజు కుడతాను, ఒక్క అవకాశం ఇవ్వండి, సరిగ్గా కుడితేనే డబ్బులు ఇవ్వండి అని చెప్పింది. ఆవిడ పోనీలే చూద్దాం, 2 సంవత్సరాలుగా చూస్తున్న మనిషే కదా అని ఇచ్చింది. రాజీ ఒక 2 రోజుల తర్వాత ఆమె బ్లౌజ్ కుట్టి ఇచ్చింది. కరెక్ట్గా సరిపోవటం వల్ల అడిగిన దానికంటే 10 రూపాయలు ఎక్కువే ఇచ్చింది. ఆ వచ్చిన డబ్బులతో విక్రమ్ ఒక జత బట్టలు కొనింది రాజీ. ఇలా ఇరుగు పొరుగు వాళ్ళు ఒక్కొక్క బ్లౌజు ఇచ్చేవాళ్ళు. ఒక ఏడాదిలో ఆ వీధిలో వాళ్ళకి మంచి టైలర్ అయిపోయింది రాజీ. ఎంతోమంది ఆడవాళ్ళకి ఈ కుట్టు మిషన్ ఒక మంచి ఉపాధి. దీనివల్ల తమ కాళ్ళ మీద తాము నిలబడవచ్చు అని అనుకుంది. విక్రమ్కి 3 ఏళ్లు వచ్చాక స్కూల్లో వేద్దామని చెప్పింది మోహన్తో. కానీ మోహన్ పెద్ద స్కూల్లో చదివించాలి అన్నాడు. రాజీ మనకున్న దాంట్లో చిన్న స్కూల్లోనే వేద్దాము అని ఎంత చెప్పినా వినకుండా మూర్ఖత్వంతో అప్పు చేసి మరీ పెద్ద స్కూల్లో జాయిన్ చేశాడు. రాజీ మాత్రం కుట్టడం వదిలిపెట్టలేదు. మోహన్ రోజు వచ్చిన డబ్బులు మొత్తం తాగేసేవాడు. రాజీ సంపాదన ఉందన్న ధైర్యంతో ఫీజు టైం వచ్చినప్పుడు అప్పు చేసి కట్టేవాడు. ఇలాగే ఇంకో 5 ఏళ్లు నెట్టుకొచ్చింది పాపం రాజీ. ఇప్పుడు మోహన్ మళ్ళీ కొత్త విద్య నేర్చుకున్నాడు. పనికి వెళ్ళటం మానేసి రాజీని డబ్బులు అడగటం మొదలుపెట్టాడు. ఇవ్వకపోతే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతానని బెదిరించేవాడు. బెదిరిపోతూనే ఇంకో 2 ఏళ్లు గడిపేసింది. రాజీ కూడా మంచి టైలర్ అయిపోయింది. వీధుల్లో వాళ్లే కాకుండా పక్క వీధుల్లో వారు కూడా బ్లౌజులు ఇచ్చేవారు. దానితో ఆ రాజీ ఆదాయం కొంచెం పెరిగింది. ఇంకా మోహన్ బెదిరిస్తున్నాడన్నా కూడా భయపడేది కాదు. నీ ఇష్టం, వచ్చింది చేసుకో,
నా కొడుకుని నేను చూసుకోగలను. కొన్నాళ్లకు నన్ను నా కొడుకు చూసుకుంటాడా అని ఎదురు చెప్పేది. ఆ మాటలకు మోహన్ కూడా మౌనంగా ఉండి పనికి వెళ్ళేవాడు కానీ, ఒక్క పైసా కూడా ఇంట్లో ఇచ్చేవాడు కాదు. అప్పుడప్పుడు విక్రమ్‌కి తిండి, బట్టలు తెచ్చేవాడు అంతే. రాజీ మాత్రం విక్రమ్‌కి తనకు చాలా మంది బంధువులు ఉన్నారని, మనం ఒంటరివాళ్ళం కాదు అని చెప్పేది. "నువ్వు బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తే నీకు పెద్దమ్మ, పెదనాన్న, అత్తయ్య, మామయ్య, అమ్మమ్మలు, తాతయ్యలు అందరూ మన ఇంటికి వస్తారు" అని చెప్పేది. వయసు పెరిగే కొద్దికి ఇంట్లో పరిస్థితి అర్థం చేసుకొని కష్టపడి చదువుతూ వచ్చాడు. విక్రమ్ 10థ్ క్లాస్‌లో మంచి స్కోర్ రావటంతో ఇంటర్‌లో ఫ్రీ సీటు వచ్చింది. మోహన్ గూడా కొంచెం కొంచెం మారుతూ వచ్చాడు. ఇంట్లో ఖర్చులకి డబ్బు ఇవ్వటం, బయట కాకుండా కేవలం ఇంటికే తెచ్చుకొని తాగేవాడు. అది కూడా లిమిట్‌గా. కానీ పెద్ద టౌన్ కావటం వల్ల ఇద్దరు సంపాదిస్తున్నా కూడా ఆర్థికంగా ఇబ్బంది పడేవారు. మోహన్ అప్పుడప్పుడు మాత్రం తిట్టేవాడు. అంతే. విక్రమ్ పెద్దవాడు అవుతున్నాడని కాస్త అదుపులో ఉండేవాడు. ఒకరోజు గుడికి వెళ్ళింటే అక్కడ రాజీ చిన్నక్క కనిపించింది. రాజీ వెంటనే వెళ్ళి హత్తుకుంది. "ఇన్నాళ్ళు ఎలా ఉన్నావే" అని అడగగానే "బాగున్నానక్కా. అందరూ ఎలా ఉన్నారు? నాకు కొడుకు పుట్టాడక్కా" అని ఊపిరి ఆడకుండా దేనికి ఏది చెప్తుందో కూడా సంబంధం లేకుండా సంతోషంతో మాట్లాడుతూనే ఉంది. చాలాసేపు మాట్లాడి తను బంధువులందరి ఫోన్ నంబర్లు తీసుకుంది. ఎలాగో ఇంటికి పిలిచినా రారు అనేసి రాజీ పిలవలేదు. ఇంటికి వచ్చి వెంటనే ఈ విషయం విక్రమ్‌కి చెప్పింది. విక్రమ్ "అమ్మా ఖచ్చితంగా నీ వాళ్ళని నువ్వు చూస్తావు. అందరూ మన ఇంటికి వస్తారు. సరేనా" అని ఇంక భరోసా ఇచ్చాడు. రాజీ వెయిట్ పెరగటం గమనించి విక్రమ్ హాస్పిటల్‌కి తీసుకువెళ్తే షుగర్ అని కన్ఫర్మ్ అయింది. మోహన్ కూడా కొంచెం కంగారు పడ్డాడు. విక్రమ్ తనే జాగ్రత్తగా రాజీని చూసుకునేవాడు. టైంకి మందులు ఇవ్వటం, రైస్ బదులు టిఫిన్స్ ఇవ్వటం, ఇంటి పనుల్లో రాజీ వద్దన్నా హెల్ప్ చేసేవాడు. విక్రమ్ ఇంజినీరింగ్ జాయిన్ అయ్యాడు. ఎంత ఫ్రీ సీటు వచ్చినా బిల్డింగ్ ఫీజు, బస్ ఫీజు కట్టడానికి డబ్బు అవసరమయ్యి మళ్ళీ అప్పు చేసేవారు. రాజీ తన అక్క దగ్గర తీసుకున్న ఫోన్ నంబర్లతో అక్కలకు, అన్నలకు ఫోన్ చేసేది. మొదట్లో కొంచెం మొహమాటంగా మాట్లాడినా రాను రాను బాగా మాట్లాడేవారు. తన పెదనాన్నకి మాత్రం ఫోన్ చేసేది కాదు. మోహన్ కూడా పరిస్థితి అర్థం చేసుకుని కొంచెం కొంచెం మారుతూ వచ్చాడు. అదే వీధిలోనో ఇంకో మంచి ఇంటికి షిఫ్ట్ అయ్యారు. రాజీ వాళ్ళు అక్కల కొడుకు, కూతురి పెళ్ళిళ్ళకు కార్డు ఇచ్చి పిలవకపోయినా ఫోన్ చేసి పిలిచినా కూడా వెళ్ళేది కాదు. కానీ అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడేది. ఒకసారి ఇంటికి రమ్మని ఎంతగానో అడిగింది. కానీ వస్తాంలే, ఇప్పుడొస్తాము, అప్పుడొస్తాము అనేవారు. రాజీకి ఇంక కోపం, బాధ అన్నీ పెరిగిపోయాయి. "ఎప్పుడొస్తారక్కా? నేను చచ్చిపోయాక వస్తారా?" అని అడిగింది. వాళ్ళు "అంత మాటల దాకా ఎందుకులేవే, రేపు సంవత్సరంలో ఖచ్చితంగా వస్తాంలే" అన్నారు. విక్రమ్ ఫైనల్ ఇయర్‌లో ఉండగా రాజీ ఆరోగ్యం ఎంతో క్షీణించింది. ఇంక నేను అయిపోయాను అనుకుంది. కానీ దేవుడు కాపాడేశాడు. విక్రమ్ అప్పట్నుంచి ఇంకా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడు. చాలా కష్టాల తర్వాత గట్టెక్కినట్టయింది రాజీ కుటుంబం స్థితి. మోహన్ పూర్తిగా మారిపోయాడు. రాజీని ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టాడు. కొన్ని అప్పులు కూడా తీరిపోయాయి. విక్రమ్ జాబ్ ట్రయల్ చేస్తున్నాడు. రాజీ ఎప్పుడు ఇరుగు పొరుగు వారికి "నాకు చాలా మంది బంధువులున్నారు. 5 మంది అక్కలు, 2 అన్నలు, వాళ్ళ పిల్లలు, మా పెద్దమ్మ, పెదనాన్న చాలా మంది ఉన్నారు. మా విక్రమ్ సెటిల్ అయ్యాక మంచి పిల్లని చూసి వాడికి పెళ్లి చేయేసి వాళ్ళందరిని పిలవాలి. పెళ్ళికి వాళ్ళందరూ మా ఇంటికి రావాలి. బట్టలు పెట్టాలి" అని చెప్తూ ఉండేది. అనుకున్నట్లుగానే విక్రమ్‌కి మంచి ఉద్యోగం వచ్చింది. జీతం నెలకి 40,000. మొదటి 2 నెలలు వర్క్ ఫ్రమ్ హోమ్, తర్వాత ఆఫీస్‌కి రమ్మని చెప్పారు. విక్రమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేశాడు. మాఘమాసం కావటంతో రాజీ హెల్త్‌ని నిర్లక్ష్యం చేసి ఉపవాసాలు, పూజలు చేస్తుంది. విక్రమ్ ఎంత చెప్పినా కూడా వినలేదు. ఒకరోజు రాత్రి రాజీ గుండె మీద చెయ్యి వేసుకొని విక్రమ్ అని పిలిచింది. చెయ్యి వేసుకొని విక్రమ్‌ని పిలిచింది. "రేయ్ ఎక్కడ నొప్పిగా ఉందిరా" అని విక్రమ్ గ్యాస్ ట్రబుల్ అని టాబ్లెట్ తీసి ఇచ్చాడు. టాబ్లెట్ వేసుకున్న తర్వాత కాస్త రిలీఫ్‌గా ఉంటే మళ్ళీ కుట్టడం మొదలుపెట్టింది. పక్కింటామెతో మాటలు కలిపింది. మళ్ళీ తన వల్ల గురించి చెప్పుకుపోతూ. ఇంతలో టైం 10:30 దాటింది. ఇంక కుట్టటం ఆపేసి మోహన్‌కి, విక్రమ్‌కి వడ్డించి తాను గూడా కొంచెం తినింది. 11:30 సమయంలో ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉంటే విక్రమ్‌ని లేపుతుంది. మోహన్‌కి కూడా మెలకువ వస్తుంది. రాజీ అలా ఆయాసపడుతూ ఉంటుంది. రాజీని ఆటోలో హాస్పిటల్‌కి తీసుకువెళ్తారు. కింద ఫామ్ ఫిలప్ చేసి స్ట్రెచర్‌పై పడుకోబెట్టి ఐసీయూకి తీసుకెళ్లారు. 5 నిమిషాల్లోనే మోహన్, విక్రమ్‌కి మెడిసిన్స్ తీసుకొని వచ్చే వరకు డాక్టర్ నో మోర్ అని చెప్పేసరికి
మోహన్ చేతిలోని మెడిసిన్స్ కవర్ అలాగే వదిలేస్తాడు. విక్రమ్‌కి తానేం విన్నాడో అర్థం కావకపోవటంతో నిమిషం పట్టింది. విక్రమ్ సైలెంట్‌గా వెళ్లి ఒక చైర్‌లో కూర్చున్నాడు. మోహన్‌కి ఏం చేయాలో తోచలేదు. కొడుకు చూస్తే ఎటో శూన్యంలోకి చూస్తున్నాడు. సుమారు గంట వరకు ఎవరూ వీళ్ళని కదిలించలేదు. సార్ బాడీ అన్న నర్సు మాటకి మోహన్ ఈ లోకంలోకి వచ్చి ఇంటి పక్కన అతనికి ఫోన్ చేసి అంబులెన్స్ తీసుకొని రాజీ దేహాన్ని ఐస్ బాక్స్‌లో పెట్టి ఇంటికి తీసుకువెళ్లారు. రాత్రికి రాత్రే అందరూ బంధువులకి ఫోన్లు చేసి చెప్పాడు. విక్రమ్ నేరుగా లోపలికి వెళ్ళిపోయి తన అమ్మ పడుకునే చోట్లో కూర్చొని రాజీ వాడే చీర, తలదిండు పట్టుకొని గుండెలు పగిలేలా ఏడ్చాడు. తెల్లవారేసరికి రాజీ చుట్టాలు, మోహన్ చుట్టాలు అందరూ వచ్చారు. అందరూ శోక సముద్రంలో మునిగిపోయారు. రాజీ పెదనాన్న నన్ను చివరి చూపు చూడకూడదు అంటే నిన్నే నాకు చివరి చూపు చూడకుండా చేశావు కదమ్మా అని గొంతు పగిలేలా ఏడ్చాడు. ఎన్ని బాధలు పడ్డావు. చివరికి సంతోషాలు వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళిపోయావే. అందనంత దూరానికి వెళ్ళావే. ఎప్పుడూ ఒకసారి రండక్క, ఒకసారి రండక్క అన్నావు కదమ్మా. ఇప్పుడు అందరమూ వచ్చామే. నువ్వే ఎక్కడున్నావే. ఒకసారి రావే అని ఎంతగానో ఏడ్చారు. రాజీ అమ్మ రాజీని ఆ పరిస్థితిలో చూసి కళ్ళు తిరిగి పడిపోయింది. పక్కింటావిడ మీరందరూ తాను బ్రతికి ఉండంగా ఒక్కసారన్నా వచ్చి ఉండొచ్చు కదమ్మా. నాతోనే ఎన్నోసార్లు చెప్పుకొని ఏడ్చింది. ఈ రోజే కనుక తాను బ్రతికి ఉండుంటే ఎంతో ఆనందపడేది. మిమ్మల్ని అందర్నీ పరిచయం చేసేది అని చెప్పింది. ఎవరెన్ని చెప్తున్నా విక్రమ్ మాత్రం నేను మా అమ్మని అలా చూడలేను అని అక్కడే కూర్చున్నాడు. ఏడుస్తూనే ఉన్నాడు. సాయంకాలం అవుతుండగా ఇంక తీసుకువెళ్ళాలి అని అందరూ గుండె రాయి చేసుకొని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాజీ దేహాన్ని పాడ మీద పడుకోబెట్టారు. పెద్దమ్మలు, మామయ్యలు అతి కష్టం మీద విక్రమ్‌ని బయటకు తీసుకొచ్చారు. ఇంతలో మనీ ఆర్డర్ వచ్చింది. అది విక్రమ్ మొదటి నెల సంపాదన. దాన్ని చూసి విక్రమ్ ఆ డబ్బులు తీసుకొని అమ్మా! నా మొదటి నెల సంపాదనమ్మా! ఒక్కసారి చూడమ్మా! రా అమ్మా! నన్ను ఒంటరివాడిని చేసి వెళ్ళిపోయావా అమ్మా! రా అమ్మా! నా కోసం వచ్చెయమ్మా! నువ్వు లేకపోతే నేను కూడా ఉండలేనమ్మా! ప్లీజమ్మా! ఒక్కసారి నాతో మాట్లాడమ్మా అని ఎంతసేపు దాచుకున్న బాధను బయటకి కార్చాడు. విక్రమ్‌ని అలా చూసి మోహన్ కూడా ఉండలేకపోయాడు. ఒకరి వెంట ఒకరు రాజీ అమ్మ, నాన్న, పెద్దమ్మ, పెదనాన్న, అక్కలు, అన్నలు, భర్త, కొడుకు, వీధిలోని వారు, తెలిసిన వారు, తాను సహాయం చేసిన వారు అందరూ కన్నీటి సాగరంలో ఈదుకుంటూ రాజీని ఆత్మపురికి సాగనంపారు.